చైనాలో ఏం జరుగుతోంది? ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చైనా అధినేత షీ జిన్పింగ్ ఇటీవల కొన్ని రోజులుగా మాయమయ్యారు. అంతేకాదు బ్రెజిల్లో జరగబోతున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు కూడా డుమ్మా కొడుతున్నారు. ఈ పరిణామాలు నిశ్చితంగా పరిశీలిస్తే జిన్పింగ్ కుర్చీ కదులుతుందనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే జిన్పింగ్ దిగిపోతే చైనా తదుపరి నాయకుడు ఎవరనే ప్రశ్న కూడా తెర మీదకొచ్చింది. షీ జిన్పింగ్ పరిచయం అక్కర్లేని పేరు. ఇప్పటికైతే చైనా అధినేత ఆయనే. అయితే కొన్ని రోజుల నుంచి ఆయన ఎవరికీ కనిపించటం లేదు. మే 21 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఆయన మాయమయ్యారు. అంటే దాదాపు 2 వారాలు. చైనా దేశాధినేత 2 వారాల పాటు అదృశ్యం కావడమంటే చిన్న చితక విషయం కాదు. అయితే ఆయన ఆరోగ్యం బాగాలేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోతే చికిత్స కోసం ఆసుపత్రిలో చేరతారు. అనారోగ్యం మరీ ఎక్కువగా ఉంటే విదేశాలకు కూడా వెళ్తారు ట్రీట్మెంట్ కోసం. కానీ జిన్పింగ్ చైనాలోని ఏ ఆసుపత్రిలోనూ చికిత్స కోసం చేరినట్లు ఇప్పటి వరకు వార్తలు అందలేదు. దీంతో ఆయన అనారోగ్యానికి గురయ్యారన్న వాదనలో పసలేదని తేలిపోయింది. అంతేకాదు ఈ నెల 6 నుంచి 7వ తేదీ వరకు బ్రెజిల్లో బ్రిక్స్ 17వ శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది. ఇదెంతో కీలకమైన సదస్సు. అయితే బ్రిక్స్ సదస్సుకు కూడా షీ జిన్పింగ్ డుమ్మా కొడుతున్నారు. చైనా అధినేతగా జిన్పింగ్ పగ్గాలు చేపట్టి ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతోంది. ఈ 12 ఏళ్ల కాలంలో బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ డుమ్మా కొట్టడం ఇదే తొలిసారి. జిన్పింగ్ బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ సదస్సుకు హాజరవుతున్నారు. దీంతో చైనాలో ఏదో జరుగుతోందనే వార్తలకు బలం చేకూరినట్లయింది. చైనా రాజకీయాల్లో జిన్పింగ్ది సుదీర్ఘ ప్రస్థానం. చైనా కమ్యూనిస్టు పార్టీతో ఆయనకు చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. అంతేకాదు చైనా కమ్యూనిస్టు పార్టీకి ఆయన వివిధ హోదాల్లో సేవలందించారు. చివరకు 12 సంవత్సరాల కిందట దేశ అధినేతగా ఎంపికయ్యారు. అయితే కొంతకాలంగా జిన్పింగ్ డౌన్ఫాల్ ప్రారంభం అయిందంటున్నారు అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు. జిన్పింగ్ పనితీరుపై చైనా కమ్యూనిస్టు పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉందన్న వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో జిన్పింగ్ కి అనుకూలుగా పేరున్న పలువురు సీనియర్ మిలిటరీ ఆఫీసర్ల యూనిఫామ్లు ఊడిపోయాయి. మరికొంతమంది డిమోషన్ లభించింది. దీంతో షీ జిన్పింగ్ కుర్చీ కింద నీళ్లు వచ్చాయన్న వార్తలు అంతర్జాతీయ రాజకీయ రంగంలో హల్చల్ చేస్తున్నాయి. షీ జిన్పింగ్ చైనా అధినేతగా ఉంటాడా ఊడుతాడా అనేది వేరే విషయం. అయితే ఈ 12 ఏళ్ల కాలంలో ప్రపంచ పటంపై చైనాను బలోపేతం చేయడానికి ఆయన తన సాయశక్తులా శ్రమించారని చెప్పవచ్చు. ప్రధానంగా అంతర్జాతీయ వాణిజ్య రంగంలో అమెరికాకు దీటుగా చైనాను ఆయన బలోపేతం చేశారు. అయితే సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో షీ జిన్పింగ్ ఢీ అంటే ఢీ అన్నారు. ఒక దశలో అమెరికాతో టారిఫ్ వార్కు చైనా సిద్ధమేనని షీ జిన్పింగ్ పేర్కొన్నారు. అయితే షీ జిన్పింగ్ హయాంలో భారత్ చైనా మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయని చెప్పక తప్పదు. భారత్తో చైనా సరిహద్దు గొడవలు పెట్టుకుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారతదేశంతో చైనా తొండాట ఆడింది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమేనంటూ ప్రపంచ దేశాల ముందు బొంకింది. అంతేకాదు సరిహద్దుల వెంబడి అక్రమంగా చైనా గ్రామాలను కూడా నిర్మించింది. కొన్ని ప్రాంతాల్లో రైల్వే లైన్లను కూడా నిర్మించింది. దీంతోపాటు ఆసియా రాజకీయాల్లో భారత్ వ్యతిరేక వైఖరి అవలంబించింది. దక్షిణాసియాలో పెద్దన్న పాత్ర పోషించడానికి జిన్పింగ్ నాయకత్వంలో చైనా తహతహలాడింది. దక్షిణాసియాలోని శ్రీలంక, పాకిస్తాన్, మాల్దీవులు, నేపాల్ వంటి దేశాలకు అప్పులు ఇచ్చి తన గుప్పెట్లో పెట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. వీటన్నిటితో పాటు పెహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ అనుకూల శిబిరంలో చేరిపోయింది. పాకిస్తాన్కు అత్యంత అధునాతన ఆయుధాలు ఇచ్చి భారత్పై యుద్ధానికి ఎగదోసింది. ఇదిలా ఉంటే షీ జిన్పింగ్ దిగిపోతే ఆయన స్థానం ఎవరు భర్తీ చేస్తారన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఈ సందర్భంగా వాంగ్ యాంగ్ పేరు చైనా రాజకీయాల్లో చక్కర్లు కొడుతోంది. వాంగ్ యాంగ్ చైనా రాజకీయాలకు కొత్త కాదు. చైనా కమ్యూనిస్టు పార్టీతో వాంగ్ యాంగ్కు సుదీర్ఘ అనుబంధం ఉంది. అంతేకాదు గతంలో చైనాలో కొన్ని కీలక పదవులు నిర్వహించిన అనుభవం కూడా వాంగ్ యాంగ్కు ఉంది.
ఏమైనా అతి త్వరలోనే షీ జిన్పింగ్ కుర్చీ దిగడం ఖాయంగా కనిపిస్తోంది.